వె- వెల్కమ్ టు శాకంపరి జ్యోతిషాలయం. మనం ఆదివారం జరిగే క్లాస్లో కేంద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు లగ్నము, ఆ, చతుర్థము సుఖస్థానం వరకు చూసాము. సో తర్వాత కేంద్రాలను చూసే ముందు సుధాకర్ సార్ ప్రార్థన. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం ఐం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సో మనం కేంద్రాలు వాటి ప్రాముఖ్యత చూస్తున్నాం. వీటిలో ఆ, 7వ స్థానం సప్తమం కూడా ఒక కేంద్రం అన్నమాట. సో ఈ సప్తమం అంటే ఏంటి, దానికి ఎందుకంత ప్రాధాన్యం ఉన్నది అనేది జ్ఞానేశ్వర్ వివరిస్తారు. పవర్ఫుల్ సార్. Yeah, good morning. గుడ్ మార్నింగ్ సార్. వారం సో ఏ సబ్జెక్ట్ తోటి మనం అందరం కలుస్తాం కాబట్టి ఇక్కడ ఈరోజు కేంద్రాలు వాటి ప్రాముఖ్యత భాగంగా 2 భావాలు అయిపోయినాయి. 3వ భావం కేంద్రాలు సప్తమ భావం గురించి ఈరోజు తెలుసుకుందాం. పరాశర మహర్షి సప్తమ భావానికి పేరు ముందు ఏం పేరు పెట్టాడు? కలత్ర భావం అన్నాడు. దీనికి పేర్లు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందులో కలత్ర భావం, జామిత్ర భావం, జయ భావం. అయితే ఈ భావానికి ఉన్న కేంద్రాలలో 4 కేంద్రాలలో చూసుకుంటే మిగతా కేంద్రాలతో పోలిస్తే ఈ కేంద్రానికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. యాక్చువల్ కేంద్రాల అన్ని నేను గమనించింది ఏంటంటే అన్ని కేంద్రాలు సమానం. బట్ ఈ భావానికి ఏంటంటే పాజిటివ్ చేసే విషయాలు, మంచి చేసే విషయాల్లో కనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఈ భావంలో మంచి కంటే వ్యక్తికి ఒక రకం చెప్పాలంటే చెడు ఎక్కువ ఉంటుంది. ఆ చెడు అనేది ఎలా కనిపిస్తుంది అంటే మెటీరియల్ ప్రకారంగా చూసుకుంటే చెడు కనిపిస్తుంది. కానీ ఆత్మ యొక్క మార్గానికి మంచి చేసేటువంటి కొన్ని సంఘటనలు, జీవితంలో జరిగేటువంటి రకరకాల సంఘటనలు ఏం చేస్తుంది, ఎటువైపు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది. సో ఆత్మ ఉన్నతికి కావలసిన ఆలోచన రావటానికి కూడా ఇది ఒక భావం కారణం, సప్తమ భావం. ఎందుకంటే లగ్నానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్. సో లగ్నం అయితే దీనికి ఆపోజిట్ ఉన్నది ఏంటంటే మిగతా ప్రపంచం. లగ్నం నువ్వు, నీ ఉనికి. అయితే సప్తమం ఏం చెప్తుందంటే నీ ఉనికిని మిగతా ప్రపంచం ఎలా చూస్తుంది అనేది సప్తమంలో కనిపిస్తుంది. అందుకే సప్తమం ఏంటంటే నీతో వ్యవహారం చేసేవాళ్ళు కానీ, నీతో జీవితాన్ని పంచుకునే వాళ్ళు కానీ, ప్లస్ నీవు ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు కానీ, లేదా మిగతా వాళ్ళు నీ మీద ఆధారపడే వాళ్ళు, నువ్వైనా ఆధారపడవచ్చు, లేదా వాళ్ళైనా నీ మీద ఆధారపడవచ్చు. సో ఇవన్నీ ఈ భావంలో కనిపిస్తాయి. తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడున్న జాతక పరిశీలనలో ప్రతిసారి ఏం చేస్తాం, సప్తమం అనగానే అందరికి ముందు వచ్చే కలత్ర భావం. అంటే కలత్ర భావం అని ఎందుకన్నారంటే వివాహం అనగానే ఒకటి కాదు. వివాహం అనేది ఒక ప్రక్రియ, జీవితంలో అదొక ముఖ్యమైన మైలు సంఘటన. ఎందుకంటే మిగతా నిర్దేశించే వివాహం జీవితం, వివాహం అనంతర జీవితం అనేది మనిషికి 2 ఫేజులు వస్తాయి. దానికి దీనికి తేడా ఉంటుంది. సో అందుకే వివాహం అనేది ఒక జంక్షన్ ప్రతి వ్యక్తి. సో ఆ వివాహం యొక్క లక్షణం,
ఒక రకంగా చెప్పాలంటే వివాహం యొక్క పూర్తి ముందు వెనక అంతా ఈ భావంలో కనిపిస్తుంది. తర్వాత వివాహం ద్వారా వచ్చేటువంటి జీవిత భాగస్వామి, ఆ భాగస్వామి యొక్క లక్షణాలు, ఆ భాగస్వామి ద్వారా పొందేటువంటి సుఖం, దుఃఖం, నష్టం, కష్టం అన్ని సంతోషం ఏవైనా కావచ్చు. నీ యొక్క పూర్వపుణ్యం బట్టి నీకు ఏ అర్హత ఉందో అవన్నీ లభిస్తాయి. తర్వాత ఇది వ్యాపారం సంబంధించినటువంటిది కూడా. తర్వాత ఈ భావం ఏం చేస్తుందంటే మనిషిని ముందు చెప్పినట్టు ఆత్మని ఉన్నతి మార్గం వైపు తీసుకెళ్ళటానికి కావలసిన సాధన కూడా ఇందులో కనిపిస్తుంది. తర్వాత లగ్న లగ్నానికి ఇది ఆపోజిట్ కాబట్టి లగ్నం ఏమంటాం మనం? బిగినింగ్ అన్నమాట. అంటే మన పుట్టుక. లగ్నంలో మన పుట్టుక ఉంటుంది. జీవితం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. సప్తమం ఏంటంటే జీవితానికి ఎండ్ అని చెప్తాం. ఎందుకంటే అష్టమం మనం ఏమంటాం? ఆయుర్దాయం. ఆ ఆయుర్దాయాన్ని ఎండ్ చేసేది అంటే సమాప్తం చేసేది ఎక్కడంటే సప్తమంలో చేస్తాం. అంటే జీవితానికి ఎండ్ ఎక్కడుంటుందంటే సప్తమ భావంలో. అందుకే ఇది మారక స్థానం కూడా. కేంద్రం ప్లస్ మారక స్థానం. సో ఇందులోనే సుఖాలు ఉంటాయి. ఇందులోనే కష్ట నష్టాలు కూడా ఉంటాయి. తర్వాత ఈ భావానికి సామత్రికోణం ముఖ్యమైన భావం. ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. ధర్మ త్రికోణం ఏంటంటే లగ్నం, పంచమం, నవమం అనేది ధర్మ త్రికోణం అయితే, అర్థ త్రికోణం వచ్చేసి ద్వితీయ భావం, షష్ఠ భావం, దశమ భావం. ఇది కామ త్రికోణం. కామ త్రికోణంలో మూడో భావం, సప్తమ భావం, లాభ భావం. ఈ 3 భావాల్లో సప్తమ భావం అంటే మిడిల్ మధ్యలో ఉంటది. ఇది కేంద్రం. సో కామానికి సంబంధించినటువంటి కేంద్రం. అయితే ఈ కేంద్రంలో ఏం చేస్తారంటే కామంకి శరీరానికి సంబంధించినటువంటి కోరికలనుకోండి, ఇంద్రియ సుఖాలనుకోండి, వాటిని ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించేటువంటి ఈ భావం. వ్యక్తికి దాని పట్ల ఉండే ఆహ్, ఇష్టం, దాని కోసం మనిషి ఎంత తపన పడతాడనేది ఈ భావంలోనే ఉంటుంది. సో, అందుకే ఈ భావానికి సప్తభావాన్ని కామత్రికోణంలో ముఖ్య కేంద్రంగా చెప్తారు. తర్వాత ఈ భావం ఏందంటే మనం ముఖ్యంగా జీవిత భావం కావచ్చు, తర్వాత ఆహ్, వ్యాపార భాగస్వామి కావచ్చు, తర్వాత ఆహ్, ఇది లగ్నానికి సప్తమం అయ్యేసరికి ఏమవుతుందంటే ప్రతి భావం మన జ్యోతిష్య చక్రంలో ఎలా ఉంటుందంటే ఏ భావం తీసుకున్నా దానికి సప్తమ భావం ఏమవుతుందంటే ఇంకా అంటే ఈ భావం యొక్క శక్తి అది పూర్తిగా లాగేస్తుంది. నెగెటివ్ ఎనర్జీ లేదా రివర్స్ ఎనర్జీ. ఫిజిక్స్ ప్రకారం చెప్పాలంటే ఇది ఒక భావం పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. లగ్నం పాజిటివ్ ఎనర్జీ అనుకుంటే దానికి సప్తమం ఏమవుతుందంటే నెగెటివ్ ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీ లగ్నం యొక్క శక్తిని అది పూర్తిగా ఏం చేస్తుందంటే డ్రైన్ చేసేస్తుంది. ఆకర్షించేస్తుంది. ఈ శక్తిని ఏం చేస్తుంది? మొత్తం నిర్వీర్యం చేసేటువంటి శక్తి అన్నమాట. ఇది సప్తమ భావం. అందుకే ఒక అధిపతి తన సత్వభావంలో ఉండటం ఏమిటంటే ఈ భావానికి సంబంధించిన కారకాలన్నీ పూర్తిగా ఈ భావానికి పనికి రాకుండా పోతాయి. కాకపోతే ఆ ఎదురు భావానికి దానికి అందుకే సత్వభావం అంటే నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిని అన్నిటిని చేస్తుంది, డ్రౌన్ చేస్తుంది. తర్వాత ఇది వివాహం ద్వారా వచ్చేటువంటి సుఖాలు, ఇంద్రియ సుఖాలు,
తర్వాత సంపద, తర్వాత పదప్రాప్తి. పదప్రాప్తి అంటే ప్రమోషన్ అనుకోవచ్చు. ప్రమోషన్‌తో పాటు ఇంకేముంటుందంటే పదచ్యుతి గూడా ఉంటుంది ఇందులో. అంటే ఒక వ్యక్తి సొస సోషల్ అంటే సొసైటీ పరంగా ఒక లెవెల్‌కి వెళ్ళటం గాని, లేదా ఉన్న లెవెల్ నుంచి కిందికి దిగజారటం గాని. రెండిట్లో రెండిటి పనిచేస్తుంది. అందుకే వివాహం కొన్ని జీవితాలలో ఏం చేస్తుందంటే, వివాహం తర్వాత వాళ్ళ జీవితం అనేది ఒక లెవెల్‌కెళ్ళిపోతుంది. పైకి వెళ్ళటం, లేదంటే కిందికి వెళ్ళటం. తర్వాత మనకున్నటువంటి పురాతన గ్రంథాలు, బృహత్పరాశర హోరా శాస్త్రం నుంచి మొదలుపెడితే రకరకాల గ్రంథాలున్నాయి మనకి. ఈ భావం గురించి ఎన్నో రకాల విషయాలు, అంటే ఈ భావం నుంచి మనం ఏమేమి చూడొచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ఈ భావం యొక్క ప్రాముఖ్యత, సో, ఆ భావం ద్వారా సంభవించినటువంటి జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయి. తర్వాత దాంట్లో నుంచి క్రూర గ్రహాలు గాని, పాపగ్రహాలు గాని, సౌమ్య గ్రహాలు గాని, శుభగ్రహాలు గాని ఏవైనా ఉంటే, వాటి ద్వారా వచ్చేటువంటి సుఖాలు గాని, పాపగ్రహాలు అన్ని రకాల ఏ గ్రహం అయిందంటే ఆ గ్రహం యొక్క అనుసారంగా మనకి ఫలితాలుంటాయి గాబట్టి, మంచి, చెడు 2 చూసుకోవటం. సో, అందుకే ఈ భావాన్ని ఎలా చూడాలి? ఆ భావం నుంచి ఏమేమి చూడొచ్చు అనేది ఆహ్, మహర్షులు జెప్తారన్నమాట. ఆ మహర్షులు చెప్పినటువంటి కొన్ని గ్రంథాలలో ముందు మనం హోరా శాస్త్రం తీసుకుంటే, జీవిత భాగస్వామి, తర్వాత వివాహ సంబంధాలు, తర్వాత ప్రయాణాలు, తర్వాత తర్వాత మరణం, తర్వాత దృష్టి లోపం అని పరాశర మహర్షి చెప్పారు. ఇక వరాహమిహిరుడు ఏం చెప్పాడంటే, ఈ భావం నుంచి వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు, తర్వాత ఇతను జీవితంలో అనుసరించేటువంటి మార్గం అంటే జీవితాన్ని ఉన్నతి వైపు అనుసరిస్తాడు, లేకపోతే జీవితాన్ని అధోగతి వైపు వెళ్ళే మార్గంలో పయనిస్తాడా అని చెప్పి. అంటే అనుసరించే మార్గం ఎలాంటిదని చెప్తుంది. తర్వాత తన కింద పనిచేసేటువంటి వ్యక్తులు, తర్వాత అందరిలాగా ఎవరు జీవిత భాగస్వామి, ఆ జీవిత భాగస్వామి యొక్క స్వభావం, తర్వాత ఇంద్రియ సుఖాల గురించి, తద్వారా వచ్చే ఆనందం, మిగతా విషయాల గురించి వరాహం దీపికలో చెప్తారు. తర్వాత చింతామణి గూడా ఆల్‌మోస్ట్ ఇవే చెప్తుంది. కాకపోతే ఇంకా ఆయన ఇందులో తో కాకుండా ఎక్స్‌ట్రా ఏం చెప్పాడంటే నవధాన్యాలు, పాలు, రాకపోకలు, తర్వాత పోగొట్టుకున్నటువంటి ధనం, తర్వాత ఇవి జననేంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాధులు. అలాగే జాతక పారిజాతం ఆల్‌మోస్ట్ ఇవే చెప్తుంది. కాపోతే ఈయన ఎక్స్‌ట్రా ఏం చెప్పాడంటే, ఇందులో సంతానం చూడొచ్చు. తర్వాత జీవిత భాగస్వామి ద్వారా పొందేటువంటి అన్ని రకాల సుఖ సంతోషాలు. ఇంకా మిగతా గ్రంథాలన్నీ ఇలానే సారావళి గాని, జాతకతత్వం, సత్య జాతకం, సంకేతనిధి ఇవన్నీ రకరకాల కారకత్వాలన్నీ చెప్పారు. అంటే ఒక్కొక్క కాలంలో కొన్ని కొన్ని పాత వాటికి కొత్తవి యాడ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో, అందులో మనం కొన్ని ముఖ్యమైనవి చూద్దాం.
సో నెంబర్ 1 ఏంటంటే ఎవరైనా చూసే సప్తమ భావం గురించి జీవిత భాగస్వామి. ఆ జీవిత భాగస్వామి యొక్క స్వభావం, రూపం, కల్చర్, తర్వాత జీవిత భాగస్వామి యొక్క ఆహ్, ఆచార వ్యవహారం, థింకింగ్, ప్యాటర్న్ అంటాం. అంటే ఆలోచన సరళి. ఇవన్నీ ఈ భావంలో దిగొచ్చు. అంటే ఒక రకంగా ఎలా చెప్తామంటే ఇందులో సప్తమ భావం అనేది వచ్చే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు నీ మనసు కోరుకునేది ఆ భావం చెప్తుంది. రాశి చెప్తుంది. అందులో ఉండే గ్రహం ఏం చేస్తుందంటే అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రావటం జరుగుతుంది. ఒకవేళ రాశికి, గ్రహానికి సంబంధం బాగుంటే అప్పుడు నువ్వు అనుకునే వ్యక్తే రావచ్చు జీవిత భాగస్వామి. లేదంటే తేడాలు. సో అలా అందుకే ఈ భావం ఏం చెప్తుందంటే జీవిత భాగస్వామి. సరే జీవిత భాగస్వామి గురించి ఏమనుకుంటున్నావు? నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయనేది నీకు సంబంధించి. తర్వాత వచ్చే వ్యక్తి ఎలా ఉంటుంది అది అనేది కర్మ ప్రకారం నీకు ఆ ఇద్దరి మధ్య సంబంధం అనేది చెప్తున్నాను. అయితే ఈ సప్తమ భావాన్ని నీవు చూసుకున్న ఒక చూడాల్సిన ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటంటే జీవిత భాగస్వామి. తర్వాత జీవిత భాగస్వామి ముఖ్యమైనది. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే దీనిలో వివాహం. వివాహం యొక్క పరిస్థితి. సో వివాహానికి ముందు జీవితం, వివాహం తర్వాత జీవితం ఈ భావం నుంచి చెప్తుంది కాబట్టి. తర్వాత మ్యారేజ్ కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎలాంటి వాతావరణంలో జరుగుతుంది అనేది ఈ భావం నుంచి చెప్పొచ్చు. తర్వాత ఎలాంటి మ్యారేజ్? ఎలాంటి మ్యారేజ్ అంటే పూర్వకాలంలో వేదకాలంలో ఎలా ఉన్నట్టు మనకి 8 రకాల వివాహాలు చెప్పారు. సో ఆ 8 రకాల వివాహాల్లో ఏ రకమైన వివాహం నీకు జరిగే ఛాన్స్ ఉందనేది ఈ భావంలో. ఆ 8 రకాల వివాహాలు మీకు అందరికి తెలిసి ఉండాలి. గాంధర్వం అని ఒకటి, ఆర్ష అని ఒకటి, ప్రజాపతి ఒకటి, అసుర అని ఒకటి, రాక్షస, పిశాచ. దాన్ని పైశాచిక, పిశాచ వివాహం అని. సో ఈ 8 రకాల వేదం వివాహాల్లో ఏ రకమైన వివాహం నీకు ప్రాప్తిస్తుందనేది ఈ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ భావం నుంచి చూడొచ్చు. అలాగే ఆ వివాహం అనేది సమయానుకూలంగా జరుగుతుందా అంటే కొందరికి ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది. అంటే వయసుకి యుక్త వయసు వచ్చినప్పుడు జరగకుండా ముందే జరగటం, కొందరికి యుక్త వయసు రాగానే జరగటం, లేదా అదంతా టైం జరిపోయిన తర్వాత లేట్ మ్యారేజ్ అంటాం. సో అవన్నీ ఈ భావంలో కనిపిస్తాయి. తర్వాత మూడోది ఏంటంటే ఆ మ్యారేజ్ ద్వారా వచ్చేటువంటి సంతోషం. ఈ భావం కూడా అది. మ్యారేజ్ తర్వాత నువ్వు ఆ వివాహం ద్వారా సంతోషం ఉందా లేదా? ఎలాంటి సంతోషం ఉంది? ఆ వచ్చే పార్ట్నర్ ఎలాంటి కండిషన్స్‌తో ఉన్నారు? తర్వాత రూపం, లావణ్యం వాటికి సంబంధించినవి కూడా ఇందులోనే ఉంటుంది. తర్వాత శారీరకంగా పొందేటువంటి సుఖాలు కూడా ఇందులోనే చూడొచ్చు. మొత్తానికి భాగస్వాముల మధ్య లేదా భర్త, భార్యల మధ్య ఉండేటువంటి అన్యోన్యమైన జీవితానికి సంబంధించి, సుఖానికి సంబంధించి కూడా ఇందులో చూడొచ్చు. అయితే మిగతా భావాల యొక్క సంబంధం కూడా దీని మీద ఉంటుంది. సెకండ్ భావం ఏంటంటే ఫ్యామిలీ, ఫోర్త్ భావం అనేది సుఖం, 12 చేసిందంటే శయ్యా సుఖం. సో వాటికి కూడా ఈ భావంతోటి ఎక్కడైనా సంబంధం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఈ వివాహం ద్వారా వచ్చేటువంటి సుఖాలనేటివి దానికి రిలేట్ అవుతాయి.
ఇప్పుడు సప్తమానికి వ్యయానికి గనక మంచి సంబంధం ఉందనుకోండి. సో ఇద్దరి మధ్య ఏమవుతుందంటే మ్యారేజ్ హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. శ్రేయస్సుకం బాగుంటుంది. తర్వాత మ్యారేజ్ ఈ సుఖాలు ఒకటే కాకుండా జీవితం మ్యారేజ్ ద్వారా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి అన్యోన్యత, దాన్నే హార్మోనీ అంటాం. అంటే ఒక సమృద్ధి వాతావరణం, ఒకరినొకరిని అర్థం చేసుకునేటువంటి వాతావరణం. తర్వాత జీవితంలో మిగతా జీవితాంతం గడపాల్సినటువంటి కండిషన్. తర్వాత ఇద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్, అదే బంధం అంటాం. బంధం అనేదంటే ఫిజికల్ ఒకటే కాకుండా మెంటల్లీ ఉండాలి ఆ బంధం. తర్వాత సమాజపరంగా కూడా యాక్సెప్టెన్స్, సమాజంలో గుర్తింపు. ఈ బంధం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. బంధువుల్లో గుర్తింపు ఉంటుంది. ఒక పేరు, ప్రఖ్యాతులొస్తాయి. సో అందుకే మ్యారేజ్ ద్వారా వచ్చేటువంటి అన్ని రకాల మెంటల్, ఫిజికల్, ఎమోషన్ ఈ 3 లెవెల్‌లో ఎలా పనిచేస్తుంది? అయితే మరి ఈ 3 రకాల హార్మోనీ అనేది ఇద్దరి మధ్య ఏర్పడాలని దీనికి ఈ సప్తమభావమే కాకుండా, ఈ సప్తమభావానికి కారక గ్రహం ఉన్నటువంటి శుక్రుడు గూడా చాలా, చాలా ఇంపార్టెంట్. శుక్రుడు దెబ్బతింటే ఈ పైన చెప్పినటువంటి ఆ హార్మోనీ అనేది మిస్ అయిపోతుంది. అందుకే ఏమవుతుంది? ఈ మూడిట్లో ఏది మిస్ అయినా, ఫిజికల్ హ్యాపీనెస్ లేకపోయినా, మెంటల్ హ్యాపీనెస్ లేకపోయినా, ఎమోషనల్ బాండింగ్ లేకపోయినా ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ లేదా దాన్ని డైవోర్స్ దాకా వెళ్ళిపోవటం. ఒకరంటే ఒకరు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కోల్పోవటం, లేకపోతే వ్యతిరేకత రావచ్చు. చివరికి ఆ వ్యతిరేకత అనేది ఎంతో దూరం వెళ్తుందంటే ఒకరిని ఒకరు చంపుకునే స్థితికెళ్తుందన్నమాట. అంత శత్రుత్వం దాకా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బాండింగ్ మిస్ అయితే. సో, అందుకే ఈ భావాన్ని లేదా ఈ భావానికి కారకుడైనటువంటి శుక్రుడు, క్రూర గ్రహాలైనటువంటి, పాపగ్రహాలైనటువంటి రవి, రాహు, కుజుడు, శని వీళ్ళ ప్రాబల్యం గనుక ఆ సప్తమం మీద, సప్తమాధిపతి మీద, కారక గ్రహమైన శుక్రుడి మీద ఆ ఇంపాక్ట్ వాళ్ళ యొక్క ప్రభావం ఏ మేరకుందో, ఆ ప్రభావం మేరకు ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ. అందుకే దాన్ని చార్ట్ జాగ్రత్తగా చూసినప్పుడు మనకి అర్థమవుతుందండి సిట్యుయేషన్ ఎలా ఉంటుందని. అంటే ఈ ఒక్క భావమే కాకుండా దీనికి అనుగుణంగా మిగతా భావం ఇంకా వివాహానికి సంబంధించి మనం ముఖ్యంగా చూడాల్సిన భావాలు వృత్త భావం, సప్తమ భావం, అష్టమ భావం, వ్యయ భావం. ఈ 4 భావాలలో పాపగ్రహాల యొక్క స్థితి అనేది మనిషిని ముఖ్యంగా వివాహ జీవితంలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈ కాలపురుష చక్రం ప్రకారం ఈ భావం సప్తమ భావం ఏం చేస్తుందంటే జననేంద్రియాలకు సంబంధించినటువంటి భావం. సో, ఈ భావం మళ్ళీ చెడిపోతే ఏమవుతుంది? జననేంద్రియాలకు సంబంధించినటువంటి డిసీజెస్ రావటం గాని, తద్వారా సుఖం లేకపోవటం గాని, అది గూడా ఏం చేస్తుంది? ఆ సుఖం గూడా మిస్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ సెపరేషన్, డైవోర్షన్‌కెళ్ళిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకతలొస్తాయి. సో, అది గూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఈ భావంలో ఉండేటువంటిది ఇంకొకటి ఆహ్, మనకి అంటే అపోజిట్ సెక్స్ పట్ల ఉండేటువంటి ఉత్సాహం, ఇంట్రెస్ట్, డిజైర్స్. అందుకే వివాహానికెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు? ఉన్న ఆ భావం రాశి బట్టి లేదా అందులో ఉన్న దాన్ని బట్టి వీళ్ళకి ఇష్టాలుంటాయి. వచ్చే వ్యక్తి నా జీవిత భాగస్వామి ఇలా ఉండాలి. రూపలావణ్యం అంటే బాహ్యంగా లక్షణాలు చూస్తారు ఎక్కువ మంది ముందు. అంతర్గతంగా ఉండే లక్షణాల సంగతి తర్వాత. అవి లక్షణాలు అనేటివి ఎప్పుడు తెలుస్తాయి? తర్వాత తెలుస్తుంది. కానీ ముందు ఒక వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ రావటానికి ఏందంటే బాహ్యంగా కనిపించేటువంటి లక్షణాలు. ముఖ సౌందర్యం గాని, శారీరక సౌష్ఠవం గాని, తర్వాత సో సోషల్ స్టేటస్ గాని,
హోదా గాని, మిగతా ఈ సోషల్ పరంగా ఉండేటువంటి డబ్బు, అంగబలం అవన్నీ కూడా మ్యాటర్స్. అందుకే వివాహానికి వెళ్ళే ముందు ఈ మధ్య నుంచి కొంతమందికి ఒక చెక్ లిస్ట్ ఓ 20 చెక్ లిస్ట్ ఒక్కొక్క వ్యక్తి వాడి ఇష్టాన్ని బట్టి స్త్రీ, పురుషులు ఇద్దరు ఆ చెక్ లిస్ట్ పెట్టుకొని వచ్చే సంబంధాలన్నిట్లో ఆ చెక్ లిస్ట్‌లో ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి. కొందరు ఎలా ఉంటారంటే కొన్ని చాట్స్‌లలో ఎంత మొండి అంటే ఆ చెక్ లిస్ట్ అన్ని మ్యాచ్ అవుతేనే తప్ప వివాహానికి అంగీకరించని స్థితిలో ఉన్నారు కొంతమంది. సో, అంటే ముందే కంప్లీట్ అంటే దానికి అడిక్ట్ అయిపోతారు చెక్ లిస్ట్. సో, ఇలాంటివి ఏమవుతుందంటే తర్వాత ఆ చెక్ లిస్ట్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ బంధం నిలవటానికి ఆస్కారం ఉండదు. తక్కువ. సో, ఇవన్నీ ఏందంటే ఈ సత్వభావం నుంచి ఆ వ్యక్తిలో ఉంటాయన్నమాట ఇలాంటి లక్షణాలు. ఎదుటి వ్యక్తిలో మనం ఏం చూస్తున్నాం? ఏం కావాలి? మనకుండేటువంటి డిజైర్స్ ఏంటి? అందుకే ఈ భావంలో పాపగ్రహాలున్నాయంటే వ్యక్తి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలు ఏమైతాయంటే చాలా విపరీతమైన స్థితికెళ్తాయి. శుక్రుడు, కుజుడు ఇద్దరు కలిసున్నారంటే చాలా విపరీతమైన ధోరణి ఉంటుంది వీళ్ళకి. సృష్టికి విరుద్ధంగా చేసే పనులలో ఇంట్రెస్ట్ ఉంటాం. కామానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వటం. సో, ఇవన్నీ ఏందంటే నెగెటివ్ లక్షణాలు. శుక్రుడు సత్వమానికి కారకుడైనా గూడా, కానీ సత్వంలో మంచిది గాదు కుజుడికి. ఇంకా శుక్రుడికి. ఆ శుక్రుడి మీద ఇంకేదైనా పాపగ్రహం దృష్టిగా ఉంటే, ఇంకేదైనా పాపగ్రహం గనుక వెంట ఉందంటే, ఇంకా అది దెబ్బతీస్తుంది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క లక్షణాలన్నీ వివాహం పట్ల, వివాహం ద్వారా వచ్చే సుఖాన్ని పట్ల, దాన్ని ఎలా అనుభవించాలని దాని పట్ల గూడా విపరీత ధోరణి. తర్వాత ఇది కామత్రికోణం గాబట్టి, కామానికి సంబంధించినటువంటి ఇంద్రియ సుఖాలు. కామం అంటే ఒకటే శారీరకంగా వచ్చే ఒకటే గాకుండా ఇంకా చాలా రకాలుంటాయి. ఇంద్రియానికి అంటే ఇందాక ఆహారం పట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది. రకరకాల ఆహారం తినాలి. ఆహారంలో మళ్ళీ రకరకాలైన ఆల్కహాల్ అలవాటయింది. వాడికి రోజు ఆల్కహాల్ లేకపోతే జీవించలేని పరిస్థితులకి కొందరికి సంగీతం పట్ల కొందరికెళ్తుంది. కొందరికి ఆహ్, దీన్నేమంటారు ఈ సత్వభావాలు ఏందంటే సుగంధ ద్రవ్యాల వినియోగం ఎక్కువ. అంటే ఫ్లవర్స్ గానీ, పర్ఫ్యూమ్ తర్వాత అందానికి ఇంపార్టెన్స్ ఎక్కువిస్తారు. వాడైతే డ్రెస్సింగ్ గూడా ఎలా ఉంటుందంటే, శుక్రుడు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తున్నా, సప్తమంలో ఉన్నా, లేదా లగ్నంలో ఉన్నా, శుక్రుడు ఉండేసరికి ఏమవుతుందంటే, వ్యక్తి ప్రపంచానికి వీలైనంత అట్రాక్టివ్‌గా ఉండటానికి ట్రై చేస్తుంటాడు. అంటే బాహ్య సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో, అందుకే ఈ సత్వభావం గూడా ఏం చేస్తుందంటే, బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే సత్వభావంలో ఏ గ్రహం కూర్చున్నా, అదేం చేస్తుంది లగ్నాన్ని గూడా ప్రభావితం చేస్తుంది. సో, అందుకే లగ్నంలో ఉండే గ్రహం సప్తమాన్ని ప్రభావితం చేస్తే, లగ్నాన్ని గూడా ప్రభావితం చేస్తే, సప్తమంలో ఉన్న గ్రహం గూడా చేస్తుంది. కాబట్టి సప్తభావంలో ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని సగం వరకు ఏమైందంటే వ్యక్తికి శారీరకంగా గూడా ప్రభావితం చేస్తాయి. అందులో ఇవి తనకున్నటువంటి సంపదని, స్టేటస్‌ని, తను ధరించే వస్తువుల ద్వారా అలంకరణ ద్వారా చూపెట్టు. చేతికి వాచ్ అనుకోండి, మెడలో వేసుకునే ఇవే అనుకోండి, ధరించే వస్త్రాలే అనుకోండి, కళ్ళకు ధరించే అద్దాలే అనుకోండి, చెప్పులు కింద నుంచి నఖశిఖ పర్యంతం అన్నమాట. తన యొక్క స్టేటస్‌ని బయటి ప్రపంచానికి ఎలా ఎగ్జిబిట్ చేయటం, ప్రదర్శించటం. చూసేవాడు ఏమనుకుంటాడంటే, ఓకే. ఈ వ్యక్తి స్థాయి ఇంత, ఇలా అని చెప్పి తెలిసిపోతుంది. ఒకప్పుడు వ్యక్తికి బిరుదులనేటివి ఇచ్చేవారు రాజుల కాలంలో. బిరుదులు అంటే, ఆ బిరుదు అనేది ఓకే. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి,
ఆ పేరు అక్కడిక్కడ మారుమవుతుంది కాబట్టి ఐడియా ఉంటది. ఆ కాలంలో అలా ఉండేది కాదు. దానికోసం ఏం చేశారంటే ఒక రకమైనటువంటి వస్త్రధారణ, తలపాగా. ఆ తలపాగల్లో రకరకాల తలపాగాలుంటాయి. ఆ తలపాగా ఏం చేస్తుందంటే వ్యక్తిని అతని యొక్క స్టేటస్, పొందినటువంటి రాజగౌరవం లేదా అవార్డ్, రివార్డ్ ఇలాంటివన్నీ డిస్‌ప్లే అన్నమాట. ఓహో! ఈ వ్యక్తి ఈ తలపాగా పెట్టుకొని తిరుగుతున్నాడంటే ప్రజల్లో ఏమనిపించేదంటే ఈ వ్యక్తి ఇతని స్టేటస్ ఇదని చెప్పి, ఇతను ఇలాంటి సన్మానం పొందాడని చెప్పి ప్రజల్లో ఒక గుర్తు. సో, అందుకేంటంటే స్టేటస్ సింబల్ బయటికి ఎలా కనిపించాలి అనేది ఇందులో ఈ భావంలో ఉంటుంది. అదే ఫస్ట్ ముందు చెప్పాను నేను. ఎలా ఈ భావం ఏం చేస్తుందంటే మిగతా ప్రపంచంతోటి నీ నీ యొక్క ఉనికి ఎలా, మిగతా ప్రపంచం ఎలా చూస్తుంది. ఇదే భావంలో సత్వభావంలో ఒకవేళ కేతువు లాంటి, శని లాంటి గ్రహాలు వీళ్ళకి బాహ్యంగా ఎగ్జిబిట్ అంటే ఇలాంటి డ్రెస్సింగ్స్ లేకపోతే అలంకరణ పట్ల వాళ్ళకి పూర్తిగా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ప్రపంచానికి నేను ఇదని చెప్పి చూపెట్టాలి అనే కోరిక అనేది వీళ్ళకి రాదు. అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళది అంతర్గతంగా ఉండేటువంటి నాలెడ్జ్ గాని, స్వభావం గాని అదెప్పుడు తెలుస్తుందంటే వీళ్ళతో కలిసి తిరిగినప్పుడు మాత్రమే లోపట ఉన్నటువంటి అంటే అంతర్ సౌందర్యం ఉంటుంది. బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంతర్ సౌందర్యానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఏ గ్రహం ఉంది ఆ గ్రహానికి అనుగుణంగా ఆ వ్యక్తి యొక్క లక్షణాలనేటువంటివి మారుతుంటాయి. ఈ సప్తమ భావం ద్వారా. తర్వాత ఇది మారక స్థానం. మారక స్థానాలు ద్వితీయ భావం, సప్తమ భావం. సో, అష్టమ భావం అనేది మన ఆయుర్దాయం కాబట్టి, ఆ ఆయుర్దాయానికి వ్యయభావం అనేది సప్తమం కాబట్టి ఇది మారక స్థానం. సో, ఇది ఒక రకంగా ఈ భావం అనేది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భావంలో ఉన్నప్పుడు పాపగ్రహం ఉంది అంటే, ఒకవేళ ఆ పాపగ్రహం దశ లేదా భావాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఇంకా ఈ భావాధిపతికి గాని, లేకపోతే ఆ గ్రహానికి గాని, మిగతా పాపగ్రహాల యొక్క సంయోగం గాని, గోచారంలో గాని, లేదా జాతక చక్రంలో గాని సంబంధం గనుక ఏర్పడితే ఇదేంటంటే ఈక్వల్ టు డెత్. లేదా సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఆల్‌మోస్ట్ డెత్ దాకెళ్ళి రిటర్న్ రావటం. ఆ రకమైన సిట్యుయేషన్ ఇచ్చేటువంటి భావం. దాన్నే మృత్యుతుల్య భావం చెప్తారు. తర్వాత ఈ భావంలో గూడా ఇంకేం జెప్తారంటే ఆహ్, మరణం అనేది ఎలాంటి స్థితిలో సంభవించొచ్చు. ఈ భావాధిపతి ఈ భావాధిపతి యొక్క స్థితి ఎక్కడుంది అని. సెవెంత్ లార్డ్ సపోజ్ ఫోర్త్‌లో ఉన్నాడనుకో. సెవెంత్ లార్డ్ ఫోర్త్‌లో ఉంటే ఏంటంటే నీ స్వగృహంలో నీ చివరి రోజు అని చెప్పుకోవచ్చు. అదే సెవెంత్ లార్డ్ ఎక్కడో 12థ్ ఎగ్జాంపుల్. ఎక్కడో ప్రదేశం. అది 12థ్ లార్డ్ కావాలంటే ఫారిన్ ప్లేస్ అది. విదేశం. లేదా లాంగ్ జర్నీస్ అంటాం. దూర ప్రయాణాలు. సో, దూర ప్రయాణాల్లో కానీ లేదా పిల్గ్రిమేజ్ అంటే తీర్థ తీర్థ ప్రదేశాలనుకోవచ్చు. క్షేత్రాలు, క్షేత్రాలనుకోవచ్చు. లేదా విదేశంలో అనుకోవచ్చు. సో, ఇలా సప్తమ భావాధిపతి ఏ ఏ భావాల్లో ఉంటాడో దానికి అనుగుణంగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫైనల్. ఓకే. తర్వాత ఈ సప్తమ భావం అనేది భావాత్ భావ సిద్ధాంతం ప్రకారం చతుర్థం నుంచి చతుర్థం.
అంటే చతుర్థం అంటే సుఖభావం. సో, సుఖానికి సంబంధించినటువంటి మళ్ళీ సుఖం. అంటే ఎలాంటి సుఖాలు ఈ వ్యక్తికి ఇష్టం అనేది సప్తమ భావం చెప్తుంది. తర్వాత దశమానికి అంటే దశం అంటే కర్మభావం. సో, ఆ కర్మకు సంబంధించినటువంటి కర్మభావం. అంటే కర్మలో ఎలాంటి కర్మ చేస్తాం. సో, అందుకే ఇందులో దశమానికి 10థ్ అన్నాం కాబట్టి ఇందులో బిజినెస్ సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఉంటారు. లేదా వృత్తిలో గూడా నీతో పాటు కౌంటర్ పార్ట్స్ అంటారు ఆళ్ళు. కౌంటర్ పార్ట్స్ అంటే నీతో సమానంగా నీకు ఒక్కోసారి ఎగ్నెస్ట్‌గా ఉంటారు. లేదా అపోజిట్ రిలీజియన్ ఉంటుంది. కౌంటర్ పార్ట్స్ అంటారు. సెవెంత్‌లో ఉండేటువంటి వ్యక్తులు. తర్వాత బిజినెస్ పార్ట్నర్స్. మామూలు ఎంప్లాయ్‌మెంట్ బిజినెస్ చేసావనుకో, లేదా పార్ట్నర్‌షిప్ తోటి బిజినెస్ చేసావనుకో. ఆ పార్ట్నర్‌షిప్ అనే దానికి ఆ పార్ట్నర్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? అంటే లీగల్ పార్ట్నర్‌షిప్పా? లేకపోతే మాటల ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందమా? ఇది ఏదైనా ఒక భాగస్వామ్యానికి ఒక బిజినెస్ చేయాలంటే కొన్ని రకాల చట్ట ప్రకారం కొన్ని రూల్స్ పాటించాల్సింది. సో, అగ్రీమెంట్స్ అనేది ఉంటుంది. సో, లా ప్రకారం సో, అగ్రీమెంట్స్‌తో చేసి నడిపేటువంటి బిజినెస్ కావచ్చు. లేదా ఎలాంటి ఒప్పందాలు లేకుండా మాట మీద ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి నాలుగు ఎంతమందైనా వాళ్ళ ఇష్టం కలిసి చేసేటువంటి వ్యాపారం కావచ్చు. సో, అవన్నీ ఆ అన్ని రకాల పార్ట్నర్‌షిప్ గురించి విషయాలనేది ఇందులో చెప్తారు. వివాహానికి ఎలా అయితే మనం 8 రకాల వివాహాలని ఎలా అన్నామో, ఇందులో కూడా పార్ట్నర్‌షిప్ కూడా అలానే ఉంటుంది. బిజినెస్ సంబంధించి ఏ ఏయో రకాల ప్రకారం. తర్వాత ఈ వ్యక్తి బాహ్య ప్రపంచంతోటి ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తాడనేది ఇంపార్టెంట్ ఈ భావనలో చూడొచ్చు. మిగతా తోటి సొసైటీలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులతో ఎలా మాట్లాడటం, వాళ్ళకి నీవు ఎలా ప్రెజెంట్ చేయటం, నీ గురించి వాళ్ళేమనుకోవటం. ఈ భావనలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా ఏమవుతుందంటే వ్యక్తి సమాజానికి ఆ రకంగా పరిచయం అవుతాడు. సప్తమంలో సప్తముడు ఉన్నాడనుకుందాం. ఆ వ్యక్తి ఎలా పరిచయం అవుతాడంటే మీద కోపం అన్నట్టు బయట వాళ్ళకి అర్థమై 10 మందితోటి బిహేవియర్ ఎలా ఉందంటే అది ఫిక్స్ సొసైటీలో ఓహ్! ఈ పర్సన్ ఇలాంటోడని. శని ఉన్నాడనుకోండి. సో, ఎంతసేపు నెగటివిటీ చూపిస్తాడు ఆ పర్సన్. ఉత్సాహం ఆ పర్సన్ కొందరు ఎలా ఉంటుందంటే ఎంతసేపు డీగ్రేడ్ చేసేవాళ్ళుంటారు. ఎదుటి వాళ్ళని డీగ్రేడ్ చేస్తుంది. లేదా ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి నెగటివిటీ చెప్తుంటుంటారు. వాళ్ళ ఉత్సాహాన్ని దెబ్బతీయటం. లేదా వాళ్ళు చెప్పిన ప్రతి దానికి నెగటివిటీ చెప్పటం. లేదా ఇట్లా అంటే ఎదుటి వాళ్ళని తమ ఆలోచన ద్వారా ప్రభావితం చేసేటువంటి మనస్తత్వానికి అంటే మన బయట ప్రపంచం వీడిని ఎలా చూస్తుందనేది ఇంపార్టెంట్. సో, ఎలా చూస్తుందంటే వీడి యొక్క బిహేవియర్. సో, వీడి ప్రవర్తన అనేది ఎదుటి వాళ్ళతోటి ఎలా ఉందనేది ఇందులో తెలుస్తుందనమాట. బుధుడున్నాడనుకోండి బుధుడేం చేస్తాడు? మంచి వ్యవహార దక్షత కలిగినటువంటి వ్యాఖ్యాత అంటారు. మాటల గారడీ చేస్తాడు. అంటే ఎవరితోటి గొడవ ఉండదు. లౌక్యం కలిగినటువంటి వ్యక్తి బుధుడు గనుక. సో, ప్రతి ఒక్కరితోటి మాటల ద్వారా ఫ్రెండ్స్‌ని ఎక్కువ చేసుకుంటాడు. సప్తమంలో బుధుడున్న వాళ్ళతో మాట్లాడుతుంటే టైం తెలీదు. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటుంటారు ఎదుటి వాళ్ళని. సో, అందుకే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ. గురుడున్నాడనుకో సప్తమంలో, ఎదుటి వాళ్ళ పట్ల ఎవరైనా పాపం చిన్న బాధాకరమైన విషయం ఆ వ్యక్తికి సంబంధించి ఏదైనా చెప్పినా, వీళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఏమొస్తుందంటే వాళ్ళ పట్ల అయ్యో! అనే భావన వస్తుంది. సో, ఎదుటివాడు ఎలా ఫీల్ అవుతాడంటే, ఒక రకమైనటువంటి స్వాంతనొస్తుంది. ఓహ్! ఇతను చెప్పుకుంటే నా బాధ ఇదైపోయిందని చెప్పి. గురువు ఇంపార్టెంట్.
గురువు ఎందుకంటే అందరిది వింటాడు కాబట్టి. అలాగే చంద్రుడు కూడా. చంద్రుడు కూడా ఎమోషనల్ ఉంటాడు. ఎదుటి వాళ్ళ పట్ల ఎమోషనల్ అనేది చూపిస్తాడన్నమాట. ఎమోషనల్‌గా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ చంద్రుడు ప్రాబ్లమ్ ఏమైతదంటే స్థిరంగా ఉండడు కాబట్టి మూడీ అన్నమాట. చంద్రుడు యొక్క స్థితి, స్థితి ప్రకారం మారుతుందో ఉచ్చ నీచాలు ఎలా జరుగుతుంటుంటాయో, సో ఇందులో కూడా మూడ్ స్వింగ్స్ అంటారు. చంద్రుడు బాగుంటాడు, మూడ్ బాగుంటాడు. బాలేనప్పుడు బాలేదు. సో అందుకే మిగతా ప్రపంచంతోటి రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఓన్లీ జీవిత భాగస్వామి పార్ట్నర్‌షిప్పే కాకుండా మిగతా ప్రపంచం కూడా ఇంపార్టెంట్. మనం నిత్యం ఇంట్లోంచి బయటికెళ్ళామంటే మళ్ళీ ఇంటికొచ్చే లోపు ఎంతో మందిని కలుస్తాం. ఎంతో మందితోటి డీల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్‌తో సంబంధం ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ భావంలో ఉన్నటువంటి గ్రహాలు మంచి గ్రహాలు ఉంటే ఏమైందంటే వీళ్ళు ఇలాంటి వృత్తుల్లో చాలా పైకొస్తారు. తద్వారా లాభం, వృత్తిలో ఎదుగుదల, తర్వాత పర్సనల్ రిలేషన్‌షిప్‌లో కూడా బావుంటుంది. సో మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ అంటే పర్సనల్ లెవెల్‌లో రిలేషన్‌షిప్ ఎవరంటే శుక్రుడనమాట. ఇంకా శుక్రుడిని బాగు చేసుకుంటే అంటే ప్రతితోటి మనం కన్వీనియన్స్‌గా మాట్లాడి, అందరితోటి బాగుండి అదొక సామెత అది ఏమంటారు ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిదని ఒక చిన్న సామెత. సేమ్ ఇదే. సో నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే నీకు జీవితంలో ఏమవుతుందంటే చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు నీకు అవసర కాలం అంటే నీకు అవసరమైనప్పుడు వాళ్ళతో ఉపయోగం కూడా ఉంటుంది. మంచిగున్నప్పుడు. తర్వాత ఈ భావం ముఖ్యమైనది పదప్రాప్తి. ఎందుకంటే పదవి అనేది దశాభావం చెప్తుంది. స్టేటస్ అనేది, అథారిటీ అనేది. సో దానికి దశమం కాబట్టి. సో అందులో శుభగ్రహాలు ఉంటే దశమ తత్వం కనెక్షన్ ఉండి ఆయా దశ ప్రమోషన్ తత్ప్రాప్తి రావటం. తర్వాత ఫేమ్ అనేది సొసైటీలో గూడా వస్తుంది. దీని ద్వారానే. తర్వాత రాజమర్యాదలు. సో, అవన్నీ ఇందులో జూడొచ్చు. మొత్తానికి సొసైటీలో మీ యొక్క లెవెల్ ఏదని చూపిస్తుంది. తర్వాత ఈ భావం పూర్వకాలం రాజుల టైంలో దీన్ని ఏమనేవారంటే యుద్ధ భావం అంటారు. యుద్ధంలో విజయానికి జయభావం అన్నారు దీన్ని. కలత్రం, జామిత్ర, జయభావం అని పేర్లు పెట్టారు. జయ అంటే ఏంటంటే యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఈ భావం. సో, అందుకే ఇతరుల మీద గెలుపు అనేది భావం. తర్వాత ఈ భావానికి ముఖ్యంగా ఇంకోటి విదేశ నివాసం లేదా విదేశానికి రాకపోవడం. ఎందుకంటే దశమం నుంచి దశమం అవ్వటం, చతుర్థం నుంచి చతుర్థం అవ్వటం. తర్వాత ఎందుకంటే నివాసం అనేది ఊర్లోనే ఉండే నివాసమా? లేకపోతే విదేశం? ఒకవేళ ఈ భావానికి, సప్తమానికి, వ్యయానికి సంబంధం వ్యయభావం ఏం చెప్తుంది? విదేశానికి. సో, ఈ భావానికి సప్తమం వచ్చేసరికి ఏంటంటే విదేశ నివాసం అనేది తప్పదు. తర్వాత ఈ భావం బిజినెస్ సంబంధించి, వృత్తికి సంబంధించి ఆహ్, విదేశయానాలు. ఇందులో గనక రాహు ఏంటంటే గ్రహం అని విదేశానికి సంబంధించిన విషయాలను. విదేశ నివాసం గాని, విదేశానికి ప్రయాణాలు. సో, రాహు గనుక ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అంటే తప్పనిసరిగా ఫారిన్ సప్తమంలో రాహు ఉండి, కుజుడు, రవి గనక చూసాడంటే ఖచ్చితంగా విదేశం.
అలాంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. రకరకాల కాంబినేషన్స్ అవి. సో, ఒక్కోసారి అంటే లాంగ్ జర్నీస్ ఉంటాయి. ఎలాంటి లాంగ్ జర్నీస్ 9000 మనం లాంగ్ జర్నీస్ అంటాం. సో, ఈ భావం లాంగ్ జర్నీస్ ద్వారా వచ్చేటువంటి లాభం. అంటే 9కి 11,000 కాబట్టి లాంగ్ జర్నీ దూర ప్రయాణాల ద్వారా వచ్చే లాభం ఏముంటుంది? ఒకవేళ నువ్వు దేశానికి సంబంధించి విదేశంతో కూడిన ఏదైనా వ్యాపారం చేసినప్పుడు, అప్పుడు ప్రయాణాలనేవి తప్పనిసరి అవసరం. అందుకే బిజినెస్ ట్రావెల్స్ అంటారు. తర్వాత ఈ భావాధిపతి, భావంలో ఉన్న పాపగ్రహాల యొక్క స్థితి, దశ నడుస్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్‌కి సంబంధించినటువంటి భావం గూడా. ఎందుకంటే మారక భావం గూడా కాబట్టి, ఒక్కోసారి మారకం ఇలా గూడా కుజ, రాహువుల సంబంధం యాక్సిడెంట్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. శుక్రుడు ఉన్నా కూడా. శుక్రుడు వాహనకారకుడు. ఆ శుక్రుడి మీద శని, రాహు సంబంధం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత సంతానం 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 చెప్తుంది. అలాగే ఇంకొక గ్రంథంలో ఏం చెప్పారంటే, ఈ భావం సత్పుత్ర స్థానం చెప్పాడు. అంటే మంచి సంతానం. పంచమ భావం ఎలాగో సంతానం. కానీ సప్తమ భావం ఏం చెప్పాడంటే సత్పుత్ర భావం అని చెప్పాడు. సో, దాన్ని మనం అంటే మిగతా కొన్ని చార్ట్స్‌లో చెక్ చేయాలి. ఎలా పనిచేస్తుంది అనేది. ఈ సత్పుత్ర భావం అని ఎందుకన్నాడని. ఒకవేళ ఈ భావంలో శుభగ్రహాలు ఉంటే సంతానం అనేది సత్పుత్ర సంతానం. వారి ద్వారా కావాల్సినటు సుఖం, సంతోషం, గౌరవం అనేది సంతానం కలుగుతుందని అర్థం అన్నమాట. సత్పుత్రం అంటే ఇదే కదా! మీకు అన్ని వేళలా రక్షణ ఉండి జీవితాంతం చూసుకునేటువంటి వాళ్ళ ద్వారా సుఖం, సంతోషం, ఆనందం. అందుకే ఈ సప్తమంలో శుభ ఇవన్నీ జరగటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఈ భావంలో ఇంద్రియ సుఖాలని చెప్పుకున్నాం మనం ముందు. ఆ ఇంద్రియ సుఖాలని ఒక ధర్మ పద్ధతిలో అనుభవిస్తారా? లేదా అంటే సోషల్ కండిషన్స్‌కి వ్యతిరేకంగా ఇస్తారా? అంటే అక్రమ సంబంధాలు గావచ్చు, తర్వాత రహస్య సంబంధాలు గావచ్చు, తర్వాత మొత్తానికి కామసుఖానికి సంబంధించిన మంచి, చెడు అన్నీ ఇందులోనే కనిపిస్తాయి. ఈ భావాన్ని. తర్వాత ఈ భావం గనుక స్ట్రాంగ్ ఉంటే ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే ముందు ప్రేమ వ్యవహారాలనేటుంటాయి. సో, ఆ ప్రేమ అనే దాకా వెళ్ళటం అన్ని సందర్భాల్లో చాలా మటుకు మధ్యలోనే ఆగిపోవటం. వాటికి ఎన్నో ఆటంకాలు రావటం. రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఈ భావం గనుక ఒకవేళ పంచమానికి కూడా ఈ భావానికి సంబంధం ఉండి, ఈ భావం స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రేమ వివాహాన్ని చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఈ భావం. తర్వాత ఈ భావంలో ఇంకేం చూడొచ్చంటే తాంబూలం, తర్వాత మంచి ఆహారం, తర్వాత మంచి పానీయాలు అంటే ఆల్కహాల్స్ గూడా ఇందులోనే వస్తాయి. ఇష్టమైన పదార్థాలు. తర్వాత ఇందులో పాలు, పెరుగు అని జెప్పాడు మహర్షి ఉత్తర కాలామృతంలో. ఇంకోటేం జెప్పారంటే అమృత ధార అంటే ఈ పరిభాషలో యోగానికి సంబంధించినట్టు. యోగం అంటే అందులో ఒక వ్యక్తి కుండలిని సాధనలో యోగి ఎప్పుడైతే తన కుండలిని యోగం ద్వారా ఆ శక్తిని సహస్రార చక్రాన్ని దాకా తీసుకెళ్తాడో
ఆ శక్తి శక్తితో ఐక్యం అయిన కుండలిని శక్తి అక్కడ ఏం చేస్తుందంటే సహస్రార చక్రం ఒక అమృత ధార కురుస్తుందని చెప్తారు. అది బయటికి కనపడేటువంటిది కాదు. లోపటనే ఆహ్, సహస్ర చక్రం దగ్గర జరిగేటువంటి ప్రక్రియ. సో, ఆ అమృతం అనేది ఆ అమృతం ఏం చేస్తుందంటే మళ్ళీ శరీరంలో జీర్ణానికి వస్తుందనమాట. ఆ ధార అనేది మన నోట్లో ఉన్నటువంటి కుండనాలిక ద్వారా శరీరానికి అన్నవాహిక జారుతుందనమాట. దాన్ని అమృత ధార అంటారు. సో, దాని యొక్క స్థితి ఇందులో చెప్తుంది. ఈ భావం. అంటే యోగ పరిభాషలో చెప్తుంది. యోగుల గురించి, యోగుల చార్ట్‌లలో ఈ విషయాన్ని చూడొచ్చు. తర్వాత శత్రు వినాశం అంటే అదే విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనమాట. యుద్ధంలో శత్రువుల మీద గెలవడం. తర్వాత అలంకరణ, శుక్రుడు ఇది కాబట్టి శుక్రుడు అన్నీ ఎలా ఉంటాయి? అన్నీ లగ్జరీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. మార్కెట్‌లో ఏదన్నా వస్తువులు అంటే దుస్తులు ఎలాంటి దుస్తులు వీళ్ళకి ఇంట్రెస్ట్ అంటే హైయెస్ట్ క్వాలిటీ, మంచి ఫ్యాషనబుల్ ఉన్నటువంటి అలాంటి అలంకరణ ఇష్టం. ఈ భావానికి సంబంధించి. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తాడంటే ఇందులో కుట్రలు, కుతంత్రాలు, తర్వాత నిందారోపణలు గూడా ఈ భావంలో ఒక వ్యక్తి పాపగ్రహంతో ఉన్నటువంటి బుధుడు ఉన్నట్టే బుధుడికి ఏందంటే బుద్ధికి కారకుడు గాబట్టి ఇది సెవెంత్ హౌస్‌లో ఉన్నాడు. సెవెంత్ హౌస్‌లోకి అది ఒక రకంగా చెప్పాలంటే మరణకారక స్థానం. బుధుడికి మంచిది కాదు. అందులో మళ్ళీ పాపగ్రహం యొక్క దృష్టి పడితే తన బుద్ధి అంతా ఏమవుతుందంటే నెగెటివ్ వేలో ఎళ్తుంది. ఇతరులు అంటే మిగతా వారి పట్ల నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. వాళ్ళ పట్ల కుట్రలు జేయటం, లేదా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం. ఇవన్నీ ఒక రకంగా అంటే స్కామ్స్. రాహువు ఉన్నాడనుకో. రాహువు మీద ఇంకేదన్నా పాపగ్రహం దృష్టి గనక పడితే ఇలాంటివి ఇంకెక్కువ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్రయాణాల్లో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఏమైద్దంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ బ్రేక్స్ పాపగ్రహం ఉన్నప్పుడు ఇందులో. తర్వాత మనిషి ఒక వ్యక్తి తన జీవితంలో సరైన మార్గంలో వెళ్తున్నాడా లేదా దాంట్లో బ్రేక్స్ ఉంటాయి. సరే ఒక వ్యక్తి ఏం చేస్తాడు ఇది సరైన మార్గం అని ఎన్నుకొని ఆ మార్గంలో ఉంటే మధ్యలో రకరకాల అడ్డంకులొచ్చేసరికి ఏం చేస్తాడు మళ్ళీ వాటిని వదిలి మళ్ళీ పాత రూ పురాణాల్లో చూస్తుంటాం. ఒక వ్యక్తి ఎవరైనా తపస్సు చేయటానికి వెళ్తే ఏం చేస్తాడు ఇంద్రుడు ఆ తపస్సుని భగ్నం చేయటానికి అస్త్రాలు ప్రయోగిస్తాడనమాట. నిర్వీర్యం చేయటానికి నీకున్నటువంటి లాలస వాటిని ముందు పెడతాడనమాట. పెట్టేసరికి వాటికి ఆకర్షితమై ఎప్పుడైతే అయితావో ఏం చేస్తాడు నీ రూట్‌లో నుంచి పక్కకు జరిగిపోతావు. అది ఇంద్రుడికి గావాల్సింది. సో, ఇలా ఇది ఈ సప్తమ భావం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క నిర్దేశించబడినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడా? చేయలేడా? అంటే కాదా అని చెప్తుంది. తర్వాత ఈ భావం వ్యక్తికి సంబంధించినటువంటి మెమరీ లాస్ అని. జ్ఞాపకశక్తి నశించటం. చంద్రుడు, బుధుడు లాంటి గ్రహాలు గనుక ఇందులో ఉండి, మళ్ళీ రాహు యొక్క దృష్టి, లేదా శని యొక్క దృష్టి ఇలాంటివి ఉన్నప్పుడు సిట్యుయేషన్ వీళ్ళకి లాస్ ఆఫ్ మెమరీ ప్రాబ్లమ్. ఎండ్ ఆఫ్ ది లైఫ్. అంటే జీవిత చరమాంకంలో ఏమైద్దంటే వీళ్ళు పూర్తిగా వాళ్ళకున్న జ్ఞాపకశక్తి మొత్తం ఎళ్ళిపోతుంది. దాన్నే ఇప్పుడు మనం అల్జీమర్స్ అని వ్యాధి అంటాం. అదొక రకమైన జబ్బది. పూర్తిగా మర్చిపోవటం. వ్యక్తుల్ని జీవితాంతం ఉన్నటువంటి కొంతమందిని చూసాను నేను. 50 సంవత్సరాలు ఉన్న భార్యనే నువ్వెవరని అన్నట్టు. అంటే వాళ్ళకి పూర్తిగా ఎళ్ళిపోతుంది. బ్రెయిన్ ఔట్ ఆఫ్ కంట్రోల్.
తర్వాత ఈ భావం నువ్వు చేసేటువంటి ధర్మ కార్యాలు, చారిటీ వర్క్ అన్నమాట. దాన ధర్మాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అంటే సమాజం గురించి ఏదైనా మంచి పని చేయటం, చారిటీ వర్క్ చేయటం. తర్వాత ఈ భావం దత్తపుత్రులోనే కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సత్పుత్ర సంతానం అని. ఈ భావం దెబ్బతింటే ఏమైతే సంతానం కూడా ప్రాబ్లం. అందుకే సొంత సంతానం లేకపోయేసరికి దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ భావం ఈ ఇంట్లో అదే చెప్పగా దాచుకున్నటువంటి ధనం. సప్తమ భావం ఏంటంటే సీక్రెట్ వెల్త్ అంటారు దాన్ని. అంటే దాచుకున్నటువంటి ధనం. సో, ఆ ధనం ఏమవుతుంది, ఎవరు ఇంకో దొంగల చేత దోచుకోబోతుంది. అది కూడా ఇందులో పోతుంది. తర్వాత శరీరానికి సంబంధించి సప్తమ భావం జననేంద్రియాలు కదా, వాటికి సంబంధించినటువంటి యూట్రస్ గాని, ఓవరీస్ గాని, ప్రోస్టేట్ గాని ఇలాంటి రకరకాల వ్యాధులు, వాటికి సంబంధించిన క్యాన్సర్ ప్రాబ్లమ్స్. ఈ భావం చెడిపోయిందంటే వీటి శరీరంలో ఈ ఈ భాగాలకి చాలా ప్రాబ్లమేటిక్. అలాగే యూరిన్ అని వాటికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ భావంలో ఇంకోటి ముఖ్యమైన ఏం చెప్తారంటే, సంపాదించినటువంటి ధనాన్ని విదేశాల్లో కూడబెట్టడం. ఇప్పుడు మన ఈ రాజకీయ నాయకులు చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ సంపాదించి దాన్ని తీసుకెళ్ళి స్విస్ బ్యాంక్‌లో పెడుతుంటుంటారు. అలాంటిదనమాట. సో, ఇది అందుకే వాళ్ళ చార్ట్‌లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ భావం సప్తమ భావంలో ఏ గ్రహం ఉంది? వాడి సంపాదన ఇల్లీగలా? లీగలా? తర్వాత దాన్ని ఎక్కడ కూడబెడుతుంటాడు అనేది ఆ భావంలో కనిపిస్తుంది. తర్వాత ఈ సప్తమ భావంలో కలత్ర భావంకి అనుకున్నాం కాబట్టి మ్యారేజ్‌కి సంబంధించి దీనికి కారకుడు ఎవరు? శుక్రుడు. తర్వాత శుక్రుడు ఏందంటే వచ్చే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు. స్త్రీ గాని, పురుషుడు గాని. పరాశర మహర్షి ప్రకారం ఏందంటే స్త్రీ జాతకంలో భర్తకి ఏం చేశాడు? గురువుని తీసుకున్నాడు కారకుడు. పురుష జాతకంలో శుక్రుని కారకంగా తీసుకున్నాడు. ఇక నాడీ గ్రంథాల్లో అయితే కుజుడిని తీసుకుంటారు స్త్రీ జాతకంలో. పురుష జాతకంలో శుక్రుడిని తీసుకుంటారు. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ఋషి ప్రకారం కారకత్వాలు మారుతూ ఉంటుంటాయి. సరే, అది ఆయా సిద్ధాంతం చూస్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు ఆ కారకత్వాలే ఫాలో అవ్వాలి. పరాశర సిస్టమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి పరాశర సిస్టమ్ ప్రకారం ఇక్కడ స్త్రీ జాతకంలో పురుషుడు గురుడు కాబట్టి గురువుని చూడటం. తర్వాత చంద్రుడి యొక్క ముఖ్య పాత్ర ప్రతి ఒక్కరి అంటే చంద్రుడు వివాహానికి, ఆ వివాహం అనే తంతుకి కారకుడు. తర్వాత రాహువు గూడా ముఖ్య కారకుడు ఈ భావానికి. ఎందుకనంటే రాహు ఏం చేస్తాడు? వివాహాన్ని సంప్రదాయ పద్ధతిలో చెయ్యాలా? లేదా సంప్రదాయానికి విరుద్ధంగా చేయాలా అని చెప్పి ఈ రాహు యొక్క సో, ఒక్కోసారి ఏమైద్దంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువైనప్పుడు సంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి వివాహాలు. ఏ పద్ధతి ఫాలో అవ్వరు. సో, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ ఆచారం ప్రకారం చేయాల్సినటువంటి చేయకుండా రకరకాల ఆహ్, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ భావానికి ఏందంటే సప్తమానికి కలత్ర దోషం అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. దోషం ఎందుకని అంటామంటే ఒక్కోసారి మ్యారేజ్ అవ్వదు. మ్యారేజ్ కోసం నానా రకాల అవస్థలు పడుతుంటారు. ఎన్నో రకాల ప్రయత్నాలు, శాంతి పూజలు ఇవన్నీ చేస్తుంటుంటారు. ఒకటి డిలే మ్యారేజ్, లేదా అసలు మ్యారేజే అవ్వకపోవటం, లేదా మ్యారేజ్ అయిన తరువాత అందులో మ్యారేజ్ ద్వారా కావాల్సిన సుఖం లేకపోవడం. సో, ఈ 3 రకాల దోషాలు.
సో ఆ దోషాలకి అనేది ఈ భావం యొక్క భావాధిపతి, భావంలో ఉన్నటువంటి గ్రహాలు, తర్వాత ఈ భావానికి కారక గ్రహం అయినటువంటి శుక్రుడు, వీళ్ళందరిని పరిగణలోకి తీసుకుంటే కానీ మనకి ఎలా ఎలాంటి సిట్యుయేషన్ ఉంది అనేది ఆ భావం చెప్తుంది. మనం పెళ్ళికి ఏం చేస్తుంటాం? మ్యారేజ్ మ్యాచింగ్ అని చెప్పి జాతక కూటమి అంటాం. కూటమి గుణమేళనం చేసేటప్పుడు శుక్రుడి యొక్క స్థితి ఇంపార్టెంట్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. శుక్రుడి ఏ భావంలో ఎవరున్నారు? శుక్రుడికి పంచమ భావంలో ఎవరున్నారు? ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరికి సరిపోతుందా లేదా? 2 చార్ట్‌లో ఉన్నటువంటి లగ్నానికి ఎంత బలం ఉంది? సప్తమానికి ఎంత బలం ఉంది? లగ్నాధిపతి, సప్తమాధిపతి యొక్క బలం ఎలా ఉంది? ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో, అవి ఏమవుతాయంటే మనకి మ్యారేజ్ లైఫ్ యొక్క స్థితి, ఆ మ్యారేజ్ లైఫ్ ద్వారా ఎంత సంతోషం గాని, ఇద్దరికీ లాభమా? కాదా? అనేది అర్థమవుతుంది. ఒక్కోసారి ఒకరి జాతకంలో బాగుండదు. ఇంకొకరి జాతకంలో బాగుంటుంది. సో, అదేమవుతుందంటే ఒక దశ వరకు బాగొస్తుంది. ఒక్కోసారి అది గూడా ఏమైతుందంటే ఆ లిమిట్ అనేది దాటిపోయేసరికి అది గూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 2 చార్ట్‌ని కలిపేటప్పుడు జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయాలన్నమాట. తర్వాత ఇంకొకటి జనాలందరూ భయపెట్టేదేంటంటే కుజదోషం. కుజుడు గనక లగ్నంలో రెండో భావంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో అందరికి ఈ లగ్నం నుంచి గాని, చంద్రుడి నుంచి గాని, లేదంటే శుక్రుడి నుంచి గాని. ఈ మూడిటి నుంచి ఈ కుజగ్రహం గనక ఉంటే, పైన చెప్పిన స్థానాల్లో దాన్ని మనం కుజదోషం అని జెప్తాం. యాక్చువల్లీ కుజదోషం అనేది పరాశర మహర్షి చెప్పినట్టు లేదు. ఎక్కడ చెప్పలేదు. మిగతా కొన్ని బృహత్ సంహిత అలాంటి వాటిల్లో అంటే చాలా పురాతన క్లాసిక్స్‌లో వీటి గురించి మాట్లాడలేదు. కాకపోతే ఈ మధ్య దీని గురించి ఎక్కువ మాట్లాడుతాం. కుజదోషం. అయితే ఆ కుజదోషం కాన్సెల్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కుజుడు అగ్రెసివ్ కారకుడు. కోపానికి కారకుడు. తర్వాత ఫ్రస్ట్రేషన్‌కి కారకుడాయన. లేకపోవటం. చెప్పింది, అనుకున్నది అప్పటికప్పుడు కాకపోవటం. తర్వాత నిదానం అనేది ఉండకపోవటం. ఓపిక నశించిపోవటం. ఓపిక లేకపోవటం ఇతను కావచ్చు. సో, మిలిటరీ, పోలీస్ అట్లా తను ఉండేసరికి ఏమవుతుందంటే, ఈ సప్తమ భావంలో ఇలాంటి అగ్నితత్వ గ్రహాల యొక్క స్థితి ఎప్పుడు మంచిది కాదు. ఎందుకంటే సప్తమ భావం అనేది కాలపురుష చక్రంలో తులారాశి ఏందంటే అది కోల్డ్ సైన్ అంటారు దాన్ని. కోల్డ్ అంటే అక్కడ చల్లదనమే ఉంటుంది. అందుకే రవి ఎప్పుడైతే తులారాశిలోకి ఎంటర్ అవుతాడో చలికాలం మొదలవుతుంది. సో, తులారాశిలో ఏ గ్రహం ముఖ్యంగా అగ్నితత్వ గ్రహాలనేటివి ప్రాబ్లమ్ క్రియేట్ మిస్ మ్యాచ్ అన్నమాట. ఒకరికొకరికి అండర్‌స్టాండింగ్ లేకపోవటం, అర్థం చేసుకోకపోవటం. అందుకే హార్మోని అనేది దెబ్బతింటుంది. ఒక్కోసారి కుజుడు సప్తమంలో ఎంత దూరం తీసుకెళ్తాడంటే, దాని మీద రాహువు గాని, కుజుడు గాని, శని గాని, కేతువు గాని దృష్టి ఇలాంటి వాటికి ఉంటే, కుజుడు వెరీ, వెరీ డేంజరస్. స్పౌస్‌ని అంటే పార్ట్నర్‌ని భర్త లేదా భార్య చంపే వరకు తీసుకెళ్తారు. అలాంటి చాట్లు చాలా ఉన్నాయి. సప్తమంలో కుజుడుండి స్పౌస్‌ని చంపిన వాళ్ళ చాట్లు. ఎగ్జాంపుల్ చార్ట్స్. సరే అది అనటం కంటే సహజంగా కుజుడుకు ఉన్నటువంటి లక్షణాలు ఏమవుతాయంటే, ఈ భావంలో, ఈ కేంద్రంలో ఉండేసరికి దాన్ని ఇంకో పాపగ్రహం, క్రూరగ్రహం యొక్క దృష్టి మూలాన ఏమవుతుందంటే, అది ఇంకా మల్టిప్లై అవుతుంది. ఇంకా మల్టిప్లై అయ్యి దాని దాని ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి చేయకూడని పనులు చేస్తాడు. అందుకే డేంజరస్. సప్తమంలో కుజుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నైసర్గిక దశ ప్రకారం వీళ్ళకి 28 దాటిన తర్వాతనే వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు కుజ దోషాన్ని తగ్గించుకోవచ్చు. కుజుడు సప్తమంలో ఉన్న వాళ్ళందరూ. జనరల్‌గా కుజుడు సప్తమంలో ఉంటే ఏమవుతుందంటే ఒక్కోసారి ఎర్లీ మ్యారేజ్ అవుతుంది. వీళ్ళకి చెప్పాగా ఓపిక ఉండదని. ఓపిక ఉండనందు ఏం చేస్తే ఎర్లీ మ్యారేజ్‌కెళ్తారు.
సో ఆ ఎర్లీ మ్యారేజ్కి వెళ్ళేసరికి తప్పనిసరిగా ఏమవుతుంది, ఆ వివాహంలో అసంతృప్తి, అన్నెసరీ ప్రాబ్లమ్స్, హార్మోనియస్ అయిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. సో అందుకే ఏమన్నాడంటే మహర్షి, 28 దాటిన తర్వాత చేసుకుంటే ఆ దోషాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత అలాగే కుజుడు గనుక యోగకారకుడయ్యి, తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్న, నీచ స్థితిలో ఉన్న, అప్పుడు కుజుడు యొక్క ఎఫెక్ట్స్ అనేవి అంటే తగ్గిపోతాయి. కుజుడు ఉచ్చ స్థితిలో అంటే పాజిటివ్ చేయటానికి చూస్తుంది, నెగెటివ్ చేయడం తక్కువ. తర్వాత ఈ యోగకారకుడు ఎవరికి? కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి ఆయన యోగకారకుడు కాబట్టి వాళ్ళకి ఈ కుజ దోషానికి లేదని చెప్తారు. మనకు చార్ట్‌లలో ప్రాక్టికల్ చార్ట్స్ చూస్తే కూడా అర్థమవుతుందన్నమాట. అందుకే చార్ట్స్‌ని మ్యాచింగ్ చేసేటప్పుడు ఈ దోషం అనేది ఎంతవరకు ఉంది, ఎంత అనేది చూడాలి. తర్వాత ఈ భావానికి సంబంధించి సప్తమం అనేది మ్యారేజ్ ఎప్పుడవుతుందనేది కూడా టైమింగ్ అన్నమాట. ఎప్పుడవుతుంది? అసలు మ్యారేజ్ ఉందా లేదా? దానికి పూర్వపుణ్యం యొక్క కర్మ అనే సపోర్ట్ ఉందా లేదా? సో, దానికేం చేయాలంటే గ్రహాల యొక్క గోచారం, దశ ఇవన్నీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వివాహానికి కారకమైనటువంటి భావాల యొక్క అధిపతుల దశ నడుస్తున్నప్పుడు ఇక్కడ గూడా ఏందంటే దేశకాల పాత్ర అనేది చూడాల్సి ఉంటుంది. దేశకాల పాత్ర అంటే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క వ్యక్తులకి అంటే ఆ వ్యక్తుల యొక్క స్టేటస్ ఇది ఉంటుంది. దాన్ని బట్టి మ్యారేజ్ ఎప్పుడు అనేది స్త్రీకి ఒక రకమైన ఏజ్, పురుషుడికి ఒక రకమైన వయస్సు, ఒక్కొక్క గ్రూప్‌కి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన ఏజ్. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాల ప్రదేశాల్లో రకరకాల వివాహం సంబంధించి ఉంది. సో, దాన్ని బట్టి ఆ వివాహం యొక్క వయస్సు నిర్ణయించటం అనేది కష్టమే. బట్ దానికి సంబంధించినటువంటి దశ అనేది నడుస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, సప్తమాధిపతి ఒకటే కాకుండా దశ ఎలా అంటే సప్తమాధిపతి దశ, లగ్నాధిపతి దశ, లేకపోతే ద్వితీయాధిపతి దశ, తర్వాత ఈ 2 స్థానాలు లేదా ఈ 3 స్థానాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ, తర్వాత కారక గ్రహాలైనటువంటి శుక్రుడు, గురుడు, చంద్రుడు, రాహువు వీళ్ళ యొక్క దశ, లేదా అష్టమాధిపతి దశ, పంచమాధిపతి దశ అంటే పంచమ పూర్వపుణ్యం. సో, ఆ పూర్వపుణ్యం ఏం చేస్తుంది? మనకు వివాహానికి సంబంధించి కర్మ ఉంది అనుకుంటే, దాని దశ నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా వివాహానికి దారి తీస్తుంది. సో, దశా సీక్వెన్స్ అనేటివి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే వివాహం ఈ పైన చెప్పినటువంటి దశ యుక్త వయస్సులో అంటే సరైన పెళ్లి చేసుకోవాల్సినటువంటి సమయంలో గనుక రాకపోతే ఏమవుతుందంటే, వివాహం డిలే అవుతుంది. ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జరగటానికి అవకాశం ఉంది. తర్వాత గోచారం గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచారంలో మనం చూసేదేంటే శని గురుల యొక్క సంచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ కారక గ్రహాలైనటువంటి పైన శుక్రుడు, చంద్రుడు, తర్వాత గురుడు, రాహు వీళ్ళ మీద యొక్క ఈ శని గురుల యొక్క దృష్టి లేదా వాటి మీద నుంచి సంచారం జరుగుతున్న టైంలో కూడా వివాహం అవ్వటానికి అవకాశం ఉంది. రెండోది ఏంటిదంటే, మీకు నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ ఆ గ్రహాల మీద గూడా ఈ గురు శనుల సంచారం గనుక జరుగుతుందంటే వివాహం ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది టైమింగ్ అన్నమాట. సో, వివాహం ఎప్పుడవుతుంది అని చూడటానికి ఎన్నో రకాల లక్షణాలు ప్లస్ రూల్స్ అవన్నీ ఉన్నాయి. సో, అవన్నీ చూస్తే తప్ప మనకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఒక అవగాహన అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండో సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటాయి. ఖచ్చితంగా వివాహం లేట్ మ్యారేజ్. తర్వాత సప్తమ భావంలో సప్తమాధిపతే పాపగ్రహం అయ్యాడనుకో, అది అంటే బై బర్త్ ఆళ్ళకేముంది ఆ క్వాలిటీ లేట్ మ్యారేజ్. తర్వాత సప్తమాధిపతి గనుక త్రిక స్థానాలు అంటే షష్టం, అష్టం
ఏ భావంలో ఉంటే అది కూడా ఏమని చెప్తుంది, డిలే మ్యారేజ్. సో అలాగే ఈ షష్టాష్టమ భావాధిపతులని సప్తమంలో పడ్డ డిలే మ్యారేజ్. ఇలాంటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటని కాదు. కొన్ని నాకు తెలిసి 30, 40 కాంబినేషన్స్ ఉంటాయి రకరకాలు. సో ఆ కాంబినేషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే వివాహాన్ని, లేట్ మ్యారేజ్, లేదా కొన్ని కాంబినేషన్స్ ఏంటంటే వివాహంలో తర్వాత ప్రాబ్లమ్స్, వివాహంలో సుఖశాంతులు లేకపోవటం. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత దీన్నన్నీ చూడటానికి ఆ భావం ఎలా పనిచేస్తుంది, ఎలాంటి రిజల్ట్ ఉంది. ఒక్కొక్కరు పుట్టుక అంటే మనం ఆల్రెడీ మన లైఫ్ అనేది ఈ సుఖాలను ఇలా అనుభవిస్తామని చెప్పి ఈ జీవితంలో మనకొక పూర్వకాలం ఉంటుంది. సో 12 రాసుల్లో ఉన్నటువంటి ఏ రాశి అనేది ఏ సప్తమభావం అయింది అనేది దానికి ముందే మనకి ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది. అంటే జాతకాన్ని ఎందుకు చూపించుకుంటాం అంటే అది వివాహం అనేది ఎలాంటి కర్మ అనేది మన పూర్వపుణ్యం నుంచి ఉంది అనేది ముందే తెలుస్తుంది ఆ రాశి బట్టి. సో ఆ రాశి యొక్క లక్షణాలు ప్లస్ ఈ సప్తమభావం యొక్క లక్షణాలను దాన్ని కంబైన్ చేసి చూసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత అలాగే సప్తమభావంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కొక్క లక్షణాలతో ఉంటాయి. రవి నుంచి కేతు వరకు. సో వాటి యొక్క లక్షణాలన్నీ మనం దానికి కలుపుకుంటే మన అంటే వివాహ జీవితం అనేది ఎలా ఉందని. అలాగే సప్తమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు అనుకో, అప్పుడు కూడా ఏమవుతుంది, ఆ భావం ఏ భావంలో కూర్చున్నాడు, ఏ రాశి కూర్చున్నాడు అని అది కూడా కలుపుకుంటే మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్ ఏముంది అనేది చెప్తుంటాయి. సో అంటే పూర్తిగా ఒకవేళ ముందే మనకి ఈ పాపగ్రహాల యొక్క సమ్మేళనం సప్తమానికి గనుక ఉంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే బ- కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే పెళ్లికి ముందు పెళ్ళి అయ్యాక ఏమైందంటే సేవకురాలు జీవితం పట్ల ఏంటంటే వివాహం అనేది ఎందుకు చేసుకున్నాం అనే స్థితిలోకి వెళ్ళిపోతారు చాలా మంది. ఎందుకంటే దాని పట్ల అదొక స్వర్గం ఊహించుకొని ఏంటంటే వివాహ జీవితంలో స్వర్గం ఊహించుకొని వెళ్తే అక్కడ నరకం అనేది కనిపించేసరికి దాని పట్ల పూర్తిగా విముఖత వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ఆయా భావం, ఆయా గ్రహాలు మనం చేసుకున్నటువంటి కర్మ అన్ని కలిపి ఆ భావం మీద పనిచేస్తాయి. ఇది సప్తమానికి సంబంధించి ఇంకా చాలా ఉంది. తర్వాత మనం వీలైనప్పుడు చెప్పుకుందాం. అంతా ఒకేసారి తినటం కుదరదు కాబట్టి కొద్దిగా వీలైనప్పుడు చెప్పుకుందాం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. డౌట్స్ ఉన్నట్టున్నాయి. ముందుగా హరిప్రసాద్ గారు 2 క్వశ్చన్స్ తీసుకుందాం, వీడియోలు అంతేంది కాబట్టి. హరిప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ. హరిప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ క్వశ్చన్. సుధాకర్ సార్. ఏమైనా అన్మ్యూట్ చేయట్లేదా? అవ్వట్లే హరిప్రసాద్ గారు. సోమశేఖర్ గారు డౌట్ ఉందా మీకు? సార్ ఏం లేదు సార్, బాగా ఉంది సార్. నాకేంటి డౌట్ ఎవరు రాలేదు సార్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. గురూజీ, చెప్పండి. ఆ మీన లగ్నానికి సప్తమంలో రాహు ఉంటే ఎట్లా ఉంటది గురూజీ? మీన లగ్నానికి సప్తమంలో రాహు, జనరల్ గా సప్తమంలో రాహు ఉండటం ఒక రకంగా మంచిది కాదు. వీళ్ళకి ఏమవుతుందంటే ఆ రాహు మీద ఇంకెవరైనా దృష్టి ప్లస్ ఆ స్థానాధిపతి బుధుడి యొక్క స్థితి అన్ని కలిపి రిజల్ట్ చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పా కదా, రాహు సప్తమంలో ఉండే వ్యక్తి ఆ అతనికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సప్తమం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా సరిపోవు. లభించే ఏవైతే ప్రస్తుతం ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంటాయో అవి ఎప్పటికీ సంతృప్తి ఇవ్వదు. ఆ సంతృప్తి దొరక్క
అంటే ఇంకా ఇంకా ముందు ఇంకా ఎక్స్ట్రా కావాలి. ఇంకా రాహు అనేది కేర్ఫుల్గా ఉంటుంది ఆ వ్యక్తి ఎవరైనా కానీ. నెక్స్ట్ సార్, అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి సార్ 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 సప్తమంలో సార్, ఏమీ నమస్తే. లేకపోతే అప్పుడు ఎలా నమస్తే. తీసుకొస్తారు? రాజ్యాధిపతిని తీసుకోవాలా? సప్తమం ఎవరు లేకపోతే సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, చూసుకున్నారు. నెక్స్ట్ సప్తమానికి కారకులైనటువంటి గ్రహం శుక్రుని కూడా చూడాలి. ఓకే సార్. అమర్నాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ రికార్డింగ్ చేస్తాను సార్ యాక్చువల్ గా సార్ పెద్దరాజ్ సార్ సార్ యాక్చువల్ పెద్దరాజ్ సార్ సరే ఈ ఒక్క క్వశ్చన్ తీసేసుకుని ఆపుదాం రికార్డింగ్. అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువైపోయింది. అది ఒక్క క్వశ్చన్ తీసేసుకుని ఆపుదాం రికార్డింగ్. అడగండి అమర్నాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మన విశ్వభావ రాశులకి సప్తమం బాధకం అవుతుంది కదా సార్. సో ఆ కేసులో అవును. బాధకాధిపతి కదా సార్ సప్తమాధిపతి, అక్కడ ఏమైనా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాలి ఇలాంటివి, అంటే సప్తమం యొక్క కారకత్వాలను ఇబ్బంది పెట్టడం, ఇవి ఏమన్నా కొంచెం ఎక్కువగా చూడొచ్చు సార్ ఇన్ జనరల్ గా సప్తమాధిపతి ద్విస్వభావ రాశులకి జనరల్ గా బై బర్త్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తోటి వస్తారు. అది అందుకే చెప్తా కదా, మన యొక్క లగ్నం అనేది డిసైడ్ చేస్తుంది మనకు ఎలాంటి కొన్ని విషయాలలో ఎలాంటి సుఖాన్ని అనుభవిస్తాం అనేది డిసైడ్ చేసుకొని మనం ఆ లగ్నంలో వస్తాం కాబట్టి. సో ద్విస్వభావ రాశులకి సప్తమం నుంచి తప్పనిసరిగా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ సప్తమాధిపతి బలహీనుడు అవ్వటం మూలాన కూడా ఒక్కోసారి ఏమవుతుంది, ఆ బాధ యొక్క స్థితి అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు సప్తమాధిపతి మిథున లగ్నం తీసుకోండి, గురుడు మకరంలో ఉన్నాడు అనుకుందాం, అష్టమంలో పడ్డాడు, బట్ నీచ అంటే ఈ బాధకాధిపతి వెళ్ళి నీచ పడటం ఏమవుతుంది, బాధ యొక్క లెవెల్ అనేది దాని యొక్క తీవ్రత అనేది తగ్గిపోతుంది. అదే ఈ బాధకాధిపతి లగ్నానికి గురుడు అంటే రెండో ద్వితీయంలో కనుక అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు అక్కడ, అప్పుడు తప్పనిసరిగా సప్తమానికి సంబంధించి ప్రాబ్లమ్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. ప్రాబ్లమ్ మ్యారేజ్ ఒక్కటనే కాదు, అది మ్యారేజ్ బాగుంటే బిజినెస్ దెబ్బతినట్టు, సొసైటీలో నేమ్ దెబ్బతినట్టు, కీర్తి ప్రతిష్ట దెబ్బతింటే. ఇప్పుడు సప్తమానికి నేను ముందే ఎన్ని రకాల కారకత్వాలు చెప్పాను, అందులో ఏదైనా ఒక కారకత్వం కావచ్చు, లేదా ఇంకా 2-3 కారకత్వాలు కావచ్చు. కానీ ఎంతసేపు ఒకటే మ్యారేజ్ ప్రాబ్లం అవుతుందని చెప్పడానికి లేదు. సో దానికి నవాంశ కూడా తోడ్పాటు ఉండాలి, నవాంశలు కూడా అనిపించాలి. నవాంశలో ఏమవుతుంది, సప్తమం ప్లస్ నవాంశలో లగ్నం కూడా దెబ్బతిన్నదంటే అప్పుడు ఖచ్చితంగా ఏం చెప్తాం, ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లం, వివాహానికి సంబంధించినటువంటి బాధకాధిపతి ఆ రకంగా పనిచేస్తుంది. ఇదే బాధకాధిపతి సప్తమం నవాంశ బాగుండి అక్కడ వివాహానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండదు. అదే దశాంశలో కనుక ఈ బాధకాధిపతి బాధక స్థానంలో ఉంటే ఖచ్చితంగా వృత్తి గురించి, బిజినెస్ గురించి, తర్వాత మనుషులతో వ్యవహారం చేసేటప్పుడు కానీ మనుషులతోటి సంబంధించి అన్ని రకాల నింద, కుట్రలు, కుతంత్రాలు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఓన్లీ మ్యారేజ్ అనేది చూడకూడదు. ద్విస్వభావ లగ్నాలకి సప్తమం అనేది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో ఏ ప్రాబ్లం ఇస్తుంది అనేది చార్ట్ బట్టి చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, శాకాంబరి సబ్స్క్రైబ్ చేసుకోండి.